కానీ యేసుని తెలుసుకోవడంలో చాలా తక్కువగా మనం ముందుకెళ్ళి ఉన్నాం. మనం పరిగెట్టాం. ఎక్కడికి పరిగెట్టామంటే ఎక్కడైతే అద్భుతాలు ఆశ్చర్యక్రియలు జరుగుతాయో అక్కడికే పరిగెట్టాం. యేసు సన్నిధి దగ్గరికి పరిగెట్టలేదు. యేసుని తెలుసుకోవడానికి పరిగెట్టలేదు. యేసు యొక్క సావాసానికి పరిగెట్టలేదు. యేసు యొక్క ఆ యొక్క ప్రేమానురాగాని కోసం, ఆ నిత్య జీవిత ఐకమత్యం కోసం మనము పాకుపడలేదు, పోరాడలేదు. మన జీవితంలో ముందుకెళ్ళడానికి మనము ఆశించలేం. మనం కూడా ఎవరండి అక్కడ వాక్యం బాగుంటుందని పరిగెట్టాం, ఎవరండి అక్కడ యేసు సన్నిధి ఉంటుందని పరిగెట్టాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నేను చివరిగా సిస్టర్ రాజ్ కుమార్ గారు ఒక చిన్న సాక్ష్యం చెప్తారు, వినండి. దేవుని యొక్క సన్నిధి ఎలా ఉంటుంది ఈ ఆలయంలో మీరు చూస్తారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా తక్కువ మంది దేవుని కోసం పరిగెడతాం. ఎక్కడికి పరిగెట్టినా ఈ సిస్టర్ తాండ్రు నుంచి వచ్చింది, ఆ సిస్టర్ గుల్బర్గ నుంచి వచ్చింది, ఈ సిస్టర్ ఆ మూల ఈ మూల నుంచి వచ్చిందంటే దేనికి వచ్చారు? ఏదో ఒక అద్భుతం మన జీవితంలో జరుగుతుందని వస్తారే కానీ దేవుడు ఇక్కడ ఉంటాడని చూడడానికి ఎవరు రాలేదు. కాబట్టి దేవుని యొక్క సందేశం మీరు వింటే దేవునికి దగ్గర అవుతారు, అన్నీ మీకు లభిస్తుందని చెప్పి నా యొక్క ఆశ. ఇలాంటి అద్భుతాలు మా మినిస్ట్రీ వాళ్ళకి తెలుసు. ఇది ఏమీ లేదు, ఇంకో పెద్ద పెద్ద అద్భుతాలు దేవుడు చేస్తూనే ఉంటాడు. అలా మనం పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సాక్ష్యాలు వింటూ ఉండొచ్చు. మా సిస్టర్ విక్టోరియాని ఇక్కడ నిలబెట్టి సిస్టర్ 2020 గురించి చెప్పండి, మినిస్ట్రీ ఎలా ఉంటుందంటే, బ్రదర్ అప్పుడు మిమ్మల్ని మేము చూడలేకపోతుంటాం, మీ దగ్గరికి మేము రానే. నవ్వుమనిలే, నోరు తెరమని చెప్పమన. అప్పుడు మినిస్ట్రీలో ఎలాంటి అద్భుతాలు అయ్యేది, అది ఎలాంటి అయ్యేది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతో మంది స్థలమే సరిపోయేది కాదు, అన్ని అద్భుతాలు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం అద్భుతాలే చూస్తున్నాం. ఆశ్చర్యకర ఫరిసీలు ఆశించినట్లు మనం కూడా ఆశిస్తున్నాం, కానీ యేసుని ఆశిస్తలేం. సో నా దర్శనం ఏంటంటే, నా యొక్క ఆశ దేవుని యొక్క వాక్కు మనం వినాలి. దేవుని యొక్క వాక్కులో మనం ఎదిగితే మనకి ఏదైతే కొరత ఉందో వాటన్నిటినీ మనం పొందుకోగలుగుతాం. మరి చాలామంది ఏం చేస్తుంటారంటే, నాకు వచ్చి వారి కుటుంబం గురించి, వాళ్ళ సొంత విషయాల గురించి చెప్పడానికి నాకు ప్రయాసపడుతుంటారు. బ్రదర్తో ఎక్కువ మాట్లాడాలి, బ్రదర్తో ఎక్కువ కాలం సమయాన్ని గడపాలి, ఇవన్నీ చెప్పాలి. నేనంట వద్దులేమో, నువ్వు వెళ్ళు, నేను ప్రేయర్ చేసినా కదా, నువ్వు వెళ్ళిపో అంటాను. అరే ఇదేంటిది, నేను ఎంతో ఆశతో అంత దూరం నుంచి 500 ఖర్చు పెట్టుకుని వచ్చి నేను 5 నిమిషాలు కూడా మాట్లాడలే. కానీ కొన్ని రోజులు పోయిన తర్వాత వాళ్ళు చూస్తారు, వాళ్ళు వచ్చిన పని కంటే ఎక్కువ అయిపోయింది పని. ఎందుకంటే వాళ్ళని ప్రేయర్, నేను ఒకటే అంటాను, మీరు ప్రేయర్లో ఉండండి. ఎందుకంటే అద్భుతాలు ఆశ్చర్యక్రియలు చేసేవన్నీ కూడా తన వాక్కును పంపించే యేసయ్య చేస్తాడు. తండ్రి దేవుడు ఎవడు పంపించాడు లోకానికి? ఎవరిని? వాక్కుని పంపించాడు. మరి నేను ఎవరిని పంపించాలి? నేను ఎవరి ద్వారా స్వస్థత తీసుకురావాలి? అన్ని వాక్కు ద్వారే. ఇక్కడ ఏది జాదు మంత్ర కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో పరిశుద్ధాత్మను దేవుణ్ణి మనం పొందుకున్నప్పుడు మనలో ఎలాంటి మార్పులు రావాలి? సో గత వారం వరకు మనం చాలా చక్కగా విన్నాం. మొదటిగా మనం ఏమవుతున్నాం? మనం దేవుని యొక్క రిప్రజెంటేటివ్ అంటే ప్రతినిధిగా మారుతున్నాం. రెండోది ప్రార్థన పుట్టుకొస్తుంది. మూడోది ఆయనతో సావాసం, ఆయనను అధికంగా మనం తెలుసుకుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. మరి నాలుగోది పోయినసారి నేను చెప్పాను, మనం ఏమవుతున్నాం? తన బిడ్డలమైపోతున్నాం. తన కొడుకుగా, తన కుమార్తెగా. వి బికమ్ హిజ్ ఓన్ సన్ అండ్ డాటర్, నాట్ చైల్డ్. చిన్న పిల్ల కాదు, తన కుమారుడు, ఎదిగిన కుమారుడుగా, ఎదిగిన కుమార్తెగా మనం దీవించబడుతున్నాం. సో ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడిని పొందుకుంటామో అప్పుడే ఈ మార్పులు మన జీవితంలో వస్తుంది. సో ఎదిగిన కుమారుడు జీవితంలో గతం ఉండదు. గతం, ఓల్డ్ మ్యాన్, గతము ఉండదు. అంటే గతం యొక్క జీవితము ఉండదు. అయితే ఏముంటుంది? పరిశుద్ధాత్మ జీవితం ఉంటుంది. అయితే దేవుడు ఇక్కడ గతం ఉండకూడదంటే మనకి ఏం ఆదేశిస్తున్నాడు? యూ షుడ్ వాక్ ఇన్ ద స్పిరిట్. మీరు దేంట్లో నడవాలి? ఆత్మలో నడవాలి. శక్తితో బలముతో ఆత్మకార్యం. సో నౌ ద హోలీ స్పిరిట్ సేస్, if you should not walk in your past means you should walk in the present. That means న్యూ టెస్టిమెంట్ దేంతో రాయబడ్డది? హోలీ స్పిరిట్తో రాయబడ్డది. ఇఫ్ యు ఆర్ ఎ న్యూ టెస్టిమెంట్, ఇఫ్ యు ఆర్ ఎ బిలీవర్ ఆఫ్ జీసస్, యూ షుడ్ వాక్ ఇన్ ద స్పిరిట్, నాట్ ఇన్ ద ఫ్లెష్.
నీ లోకరీతిగా జీవించవు, లోకరీతి ఆలోచనలు నీలో ఉండవు, నీలో అన్ని ఆత్మ ఆలోచనలు ఉంటాయి. ప్రతిదానికి ఆమెన్, ఎస్, దేవునికి సాధ్యం, అసాధ్యమైనది ఏది లేదంటాను. లోకమంతా నిలబడింది అసాధ్యం అంటే నేనంటా అది ఏమి కాదు, దేవునికి ఇది మామూలే, ఏ కుచ్చిబీ. మహారాష్ట్రలో మేము బ్రదర్ బెంజమిన్, డాలీ మార్నింగ్ 6 o'clock 7 o'clock ఆ టైంకి వచ్చేసేవారు ఊరు నుంచి. పెద్ద పెద్ద నదులు, ఎండిపోయిన నదులు, బావులు ఎండిపోయి ఉండే రాళ్ళు కనిపించేవి ఎంతో లోతుగా, ఈ బిల్డింగ్ అంత లోతుగా. బౌడియా వచ్చి బ్రదర్ మాకు నీళ్ళు కావాలని తలుపు ముందు సాష్టంగా పడేవాళ్ళు. ఆ రాయిని పోయి చూస్తే భయం వేసేది, పడతామేమో అని. కిందంతా రాయి కనిపించేది. మీరు నమ్మరు, ఇలా ఓవర్ఫ్లో అవుతుంది నీళ్ళు, ఇట్లా ఓవర్ఫ్లో. ఒక బోరింగ్కి వెళ్ళి ప్రేయర్ చేశాం. ఆ బోరింగ్ 1/2 కిలోమీటర్ దూరం ఉంటుంది. అంటే ఇక్కడ బోరింగ్ ఉంది, 1/2 కిలోమీటర్ అంత దూరము ఆ బావి ఉంటుంది. దేంట్లో అయితే నీళ్ళు పడాలి, అందులో నుంచి సేనికి వెళ్ళాలి. అయితే ఇక్కడ బ్రదర్ ప్రేయర్ చేసేస్తే బ్రదర్ బెంజమిన్ దాంట్లో ఉప్పు వేసారు. నేను ఈ బాటిల్ నీళ్ళు కూడా వేసేయి. మీరు ఏమనుకుంటారు, నేను బ్రదర్ అక్కడికి పోయి ఏదో పెద్దగా చేస్తారా? ఇదే నీళ్ళండి, ఇదే ఉప్పు ఇస్తా. ఒక ప్యాకెట్ ఉప్పు వేసినాం, వేసే బ్రదర్ అంటే వేసేసిండు. నీళ్ళు దాంట్లో పోసే బ్రదర్ అంటే పోసేసిండు. బ్రదర్ ఆ యొక్క నది, ఆ బౌడి దగ్గరికి, ఆ బావి దగ్గరికి వెల్ దగ్గరికి వెళ్ళక మునిపే నీళ్ళు అలా పడుతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. అది ఒక పెద్ద పాస్టర్ భూమి అది. సో అలాగా అనాథాశ్రమంలో కొన్ని సంవత్సరాలు బట్టి నీళ్ళు లేవు, అది కూడా బోరే. 2 ప్యాకెట్లు ఉప్పిచ్చినా వేసేసిండు, నీళ్ళు వేసేసిండు. మూగవాళ్ళు అబ్బాయిలు, అనాథాశ్రమం, మూగ, డమ్ అండ్ డెఫ్, ఏం లేదు. వాళ్ళు మంచి గులాబీ పూలు ఇచ్చిండు నాకు. ఫస్ట్ టైం నా లైఫ్లో ఎవరో గులాబీ పూలు ఇచ్చింది. హల్లెలూయా. మీరెందుకు సంతోషపడుతున్నారు? ఇచ్చింది నాకు, పర్సనాలిటీ మనది. ప్రైజ్ ది లార్డ్. అది కూడా మూగోళ్ళు, మాటలు రానోళ్ళు. ప్రైజ్ ది లార్డ్. అంటే అంత గొప్పగా దేవుడు దీవించాడు నన్ను. మాటలు వచ్చే వాళ్ళ వల్ల పువ్వులు గివ్వులు ఇనియలే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి అక్కడ ఉప్పేసాం, నీళ్ళేసాం. విదిన్ 3 days అండి, నేను మహారాష్ట్ర వదలలేదు. ఆ బావి నిండా నీళ్ళు. అంతగా దేవుడు గొప్పగా అభిషేకించాడు ఆ స్థలాన్ని. సో అన్ని దీవెనలతో. సో వెన్ యూ వాక్ ఇన్ ద స్పిరిట్, అన్ని ఆత్మకార్యాలు దేవుడు చేస్తాడు. ఎవ్రీథింగ్ గాడ్ విల్ డూ. సో అవన్నీ చేయడానికి మనం ఏం చేయాలంటే ఆయన కొడుకుగా మారాలి, ఆయన వారసత్వముగా మనం మారిపోవాలి, ఆయన ఐశ్వర్యము మనది కావాలి. అంటే ఆత్మలో మనం నడిస్తేనే. సో ప్రతి క్షణము ఈ ఆత్మ కార్యం మన జీవితంలో జరగాలంటే క్షణము మనం ఎలా ఉండాలంటే, ఇందాక చెప్పాను చూడండి, ప్రతి అడుగు సమాధి వైపు వెళ్తుంది. ఎవ్రీ స్టెప్ ఈస్ టేకింగ్ యూ టువర్డ్స్ ద గ్రేవ్. ఇఫ్ యూ క్యారీ ఆల్ ద థింగ్స్, unnecessarily things, it will go to grave only. But when you carry good things, you can carry them into heaven. సో మంచిది మీరు ఎప్పుడైతే మీలో తీసుకొని వెళ్తారో ముందుకి, ఎప్పుడైతే మంచిది తీసుకొని వెళ్ళడానికి ప్రయాసపడతారో, అప్పుడే ఈ అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు మీ ప్రార్థన వల్ల, మీ జీవితం వల్ల జరుగుతుంది. లేకపోతే జరగదు. ఎందుకంటే మన మనసులో ఎప్పుడు కూడా, నేను ఈ సహోదరి అనిత ఉంది, ఏమైనా చెప్పాలంటే మీ ముందే చెప్తా, అందరి ముందు చెప్తా, సిగ్గుపడా భయపడా, అక్కడితో క్లోజ్. మళ్ళీ అనిత నేను ఒకటే. నేను అప్పుడు ఏం చెప్పాను నాకు తెలియదు, నేను చెప్పేసిన ఎవరికో అందరి ముందు ఇట్లానండి, నేను అనేసిన అందరి ముందు అన్న. ఎందుకు తెలుసా? అందరికీ బుద్ధి రావాలని అన్నా, ఒకరికి కాదు. సో ఆత్మ అందరికి కావాలా, ఒకరికి కావాలా? అందరికీ కావాలి. సో మనం ఏం పట్టుకొని తిరుగుతున్నాం? కోపం, క్రోధం, ద్వేషం, పగ, కక్ష, అసూయ, ఇవన్నీ ఏంటిది? ఎక్కడికి పోతున్నారు? సమాధిలోకి పోతున్నాం. ఇవన్నీ పట్టుకొని పోతున్నాం. మంచిది పట్టుకో. నీ జీవితంలో ఏదైనా చెడు అయితే చెడుని వెంటనే సమర్థిద్దుకో. టేక్ ఇట్ నాట్ ఫర్ గ్రాంటెడ్, టేక్ ఇట్ యాజ్ ఎ అడ్వాంటేజ్. మంచిగా అయ్యింది అనాలి. ఏమనయింది? గట్టిగా చెప్పు. ఇక ముందు కాదు నా జీవితంలో, మళ్ళీ దెబ్బతినా, మళ్ళీ మోసపోను, మళ్ళీ జీవితంలో నాశనం కాను, మళ్ళీ పడిపోను. యేసు నామంలో లేశానంటే లెగిస్తేనే పోతా. అది జ్ఞానము. ఇట్ ఈస్ ఎ విజ్డమ్ మై డియర్ పీపుల్ ఆఫ్ గాడ్. ఓటమి అన్నది ఒక విజ్డమ్, ఓటమి అనేది ఒక నాలెడ్జ్, ఓటమి అనేది ఒక మనకి అండర్స్టాండింగ్. అండ్ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్, యూ విల్ గో ఇన్ టు ద పిట్. దరిద్రంగా మారిపోతాం. పడడం అంటే
అవమానం అంటే, నింద అంటే, బాధ అంటే పడిపోవడం కాదు, లేవడం. పడిపోయిన వాళ్ళు 7 సార్లు లేస్తారట. బైబిల్ సేస్, అండ్ ఇఫ్ యు హ్యావ్ దిస్ విజ్డమ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, దెన్ ఓన్లీ యూ కెన్ స్టాండ్, అదర్వైజ్ యూ కెనాట్ స్టాండ్. నువ్వు అబద్ధానికి లోబడి జీవిస్తావు, సత్యము ఎరిగినట్లయితే సత్యము నిన్ను వెలుగులోకి నడిపిస్తుంది. అది మనకు తెలియదు. ఒక అవమానం, నన్ను అవమానించి నాకు పో, సమాధిలోకి సావు. వాళ్ళు వేధించారు, బాధ పెట్టారు. ఒక్కొక్క బలహీనతలు నీకు ఒక చెట్టుగా, ఒక అండగా మారుతుంది. ఎవ్రీ కరెక్షన్ విల్ లీడ్ యూ ఇన్ టు యువర్ డెస్టినీ. సో ఇదంతా కూడా బుద్ధి లేనోళ్ళు. ఎవరు? గట్టిగా చెప్పు. పట్టించుకుంటారు. బుద్ధి ఉన్నాడు ఎట్లయిందన్నా, గిట్లనా, ఇంకా కాదే, నా జీవితంలో మళ్ళీ కానే కాదు, అంతే. దాన్ని కరెక్షన్గా తీసుకొని దాంట్లో బాగుపడి అందులో నుంచే సంపాదిస్తాడు. చూడు, అందుకే దేవుడు అంటాడు, నువ్వు ఎక్కడ పడిపోయినావో అక్కడే లేవనెత్తుతాను. ఇంకా ఎక్కడ అమెరికాలో లేవనెత్తాడు, పరిగెట్టకు, ఇక్కడే ఉంది. సో ఎవ్రీథింగ్ విచ్ కేమ్ ఇన్ టు యువర్ లైఫ్, గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్. ఎందుకంటే జోబ్ చాప్టర్ 9 verse 10 says, God is a wonder, marvelous wonder worker. ఆయన మంచోడు కూడా మరణమిస్తాడు, చెడ్డోడు కూడా చస్తాడు. అవునా కాదా? ఎంత మంచిగుండాక మరి రావద్దు కదా, ఆడు కూడా చచ్చిండు. ఎట్లుండేనాక ఆడు కూడా చచ్చిండు. అబ్బా ఆమెనా, ఆమె కూడా పోయింది. మరి దేవుడు మంచోడికి మరణం ఇయ్యద్దు కదా. మంచోడిని కూడా దేవుడు వేధిస్తాడు, చెడ్డవాడిని కూడా వేధిస్తాడు. మంచోడికి మరణం, మంచోడికి బాధ, చెడ్డోడికి బాధ, చెడ్డోడికి కూడా మంచిది. చెడ్డోడు కూడా ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. ఈరోజు మనం చూస్తున్నాం, చాలామంది నమ్ముకుంటారు, వాడెందుకు బ్రదర్ అంత బాగున్నాడు, నన్ను 24 hours ప్రేయర్ చేస్తున్నా, నాకెందుకు ఇలాంటి బతుకు అంటాం మనం. దేవుడు మంచోడిని కూడా అలాగే చూస్తాడు, చెడుని కూడా అలాగే చూస్తాడు. చెడులో మంచిది తీసే దేవుడు కాబట్టి, చెడు నుంచి మంచి తీసే దేవుడు కాబట్టి, చెడుది కూడా మంచిదే చూస్తాడు ఆయన, చెడుని కూడా. కానీ మనకు చెడు, నన్ను చూడు ఎంత అన్యాయం చేసినా దేవుడు కళ్ళు లేవా, కానీ ఎంత ప్రార్థన చేసినాక బ్రదర్ దగ్గర పోయి 3 పూటలు అన్నం పెట్టింది, తిన్నది మర్చిపోయింది. 6 నెలలు తిని 3 పూటలు పెడితే ఏమైంది? ఏం కానీ. సో దేవుడు చెడుని కూడా మంచిగా చూస్తాడు, మంచిది కూడా చెడుగా చూసి ఆ చెడు నుంచి మంచిది ఎట్లా తీయాలన్నది జోబు నుంచి తీసి చూపెట్టిండు. మంచిది ఏం చేసిండు? చెడు చేసిండు. చెడుని ఏం చేసిండు? తర్వాత డబల్ మంచిది చేసిండు, కొట్టుకో అట్లా. సో కొన్నిసార్లు నువ్వు న్యాయంగా వెళ్ళినప్పుడు, కొన్నిసార్లు నీతిమంతుడిగా జీవించినప్పుడు, కొన్నిసార్లు అన్ని విధాలుగా నువ్వు బాగా దేవుడి సన్నిధిలో ఉన్న తర్వాత కూడా కష్టాలు, వేదన, బాధ, దుఃఖము, కన్నీరు, లాస్ ఏదైనా నీ జీవితంలో అవ్వుకుంటూ వస్తుందనుకో, మంచి నుంచి చెడు తీసుకొచ్చిన దేవుడు డబల్ రెట్టింపు మంచిది తీసుకురాబోతున్నాడు. అట్టి విజ్ఞానం నీలో ఉంటే నువ్వు దేవుడి దగ్గర నుంచి దూరం కావు, శాపము మాటలు రావు. జోబు శాపం పలకలే. ఈ ఆర్గ్యూడ్ విత్ గాడ్, హంబ్లింగ్ హిమ్సెల్ఫ్. జోబు దేవుడితో బాగా మాట్లాడిండు, కానీ తగ్గింపు గుణంతో. ఏమన్నాడు తెలుసా? నీతోటైతే నేను మాట్లాడలేను, కానీ నేను మంచిగా ఉండే కదా, నేను నీతిమంతుండే కదా, అట్లా బ్రతిమిలాడుకుంటూ మాట్లాడిండే, కానీ నీ ముందు నేను నిలవజాలను. ఇన్ యువర్ రైచియస్నెస్ నేను ఏమి లేను, నీ నీతిలో నేను ఎక్కడ నిలవజాలను ప్రభు అన్నాడు. ఇవంతా కూడా ఎప్పుడు మనం ఎరుగుతాం, ఎప్పుడు జ్ఞానం వస్తుంది మనకి, ఎప్పుడు అర్థం చేసుకొని ఒక సాధు జీవితం అంటే ఒక మంచి జీవితం జీవించగలుగుతామంటే ఆత్మ సర్వేశ్వరుడు కావాలి. అంటిల్ అన్లెస్ యూ హ్యావ్ ద హోలీ స్పిరిట్, నథింగ్ కెన్ బి రివీల్డ్ ఇన్ యువర్ లైఫ్, నథింగ్. చూడండి, ప్రతి ఒక్కరూ ఈరోజు చెట్ల గురించి, పుట్టల గురించి, పాము గురించి తెలుసుకున్నారండి. మరి నువ్వు అట్లేం చూస్తున్నామా? ప్రైజ్ ది లార్డ్. చిన్న కప్ప గురించి కూడా తెలుసుకున్నారు. కప్ప తెలుసు కదా, పాము గురించి, కప్ప గురించి, తేలు విషయం గురించి తెలుసుకున్నారు. బతుకుతున్న బతుకు గురించి తెలుసుకోలే. ఏ బతుకు? ఈ బతుకు. నాకు తెలుసక్క పాము కాటేస్తుంది. నువ్వెంత పెద్ద పామో నీకే తెలియదు. అవునా కాదా? ప్రైజ్ ది లార్డ్. నీలో ఎంత, మనల్ని మనం చదవాలి. ప్రతి ఫోన్కి
ఒక మాన్యువల్ బుక్ వస్తుంది, వస్తుందా? వస్తుంది. గట్టిగా వస్తుంది. చదివినవా? మనమే మన గురించి చదువుకోలే, ఫోన్ గురించి ఏం చదువుతావమ్మా? పిహెచ్డి చదువుతున్నావు నువ్వు పోయి. ఈమె పుస్తకం ఈమె చదవాలి. ఎప్పటి వరకు బతుకుతావు? దేవుడికి అక్కడితో క్లోజ్. ఆత్మ, యూ షుడ్ నో యువర్ సెల్ఫ్. నిన్ను చదవాలి. నిన్ను దేంతో చేసిన దేవుడిని చదవాలి. నీ దేవుడిని చదివితే, నిన్ను నువ్వు తెలుసుకుంటేనే దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోగలుగుతావు, లేకపోతే నీకు తెలియదు. నా దేవుడు ఏటి, నాకు అన్నీ నా దేవుడు అంటాం. కానీ ఎన్ని విధాలుగా ప్రభువా నా రక్షకుడివి, నా గురువువి, నా మెంటర్వి, నన్ను నడిపించే దేవుడివి, నా విజ్ఞానానివి, అర్థం చేసుకునే మనస్తత్వానివి, అడుగడుగునా నాతో వచ్చే వెలుగువి అని ఎన్నో చెప్పుకుంటూ పోతే, అబ్బా నా స్తుతి నీవే ప్రభువా, నా రాగం నీవే, నేను మాట్లాడే శక్తివి నీవే, ఇన్ని అద్భుతాలు ఆశ్చర్యలు చేస్తున్నాను కదా, ఇవన్నీ నీవే సే, నా జ్ఞానం నీవే, నా బుద్ధి నీవే, నా జ్ఞాపక శక్తి నీవే, ఈరోజు నేను నిలబగలుగుతున్నా, నడవగలుగుతున్నా, అంతా నీవే, నా పేరు ప్రతిష్ట, నా ఆస్తి, నా అంతస్తు, ఇలా ఈరోజు ఉన్నవన్నీ నీవే నీవే అని చెప్పుకుంటూ పోతే, అమ్మా నా గురించి ఇంత తెలుసా, ఇతనికి ఇంకా తెలుపుతా చూడంటాడు. మనం ఎవరో మనకి తెలియదు. ఎందుకు తెలియదు తెలుసా? ఆత్మ లేడు. ఆత్మ ఉంటే ఆ ప్రయాసంలో ఉంటాం. ఇప్పుడు అడుగుతా, ఎంత బ్యాలెన్స్ ఉంది మీ దగ్గర ఆన్లైన్లో? పర్వాలేదు చెప్పు. 2 lakhs. చాలా చూడండి. సో ఇవన్నీ తెలియకపోయినా రాత్రి పడుకునే ముందు ఒకసారి కొడుతుంది, పొద్దున్న లేవగానే ఒకసారి కొడుతుంది. ఉందా లేదా, నేను చూసింది కరెక్టా కాదా, ఇలా ఉంటుందండి. చూడండి, అది ఆత్మ. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఎప్పుడైతే చూడండి దేవుడు ఏమంటున్నాడు, ఇన్నాళ్ళు లోకరీతిగా నడిచావు, కానీ ఇప్పుడు నువ్వు ఆత్మలో నడువు. షుడ్ వాక్ ఇన్ స్పిరిట్. You can pray, you can worship, you can preach, you can do everything, but you cannot live in the spirit. మీరు అన్ని కార్యాలు చేయగలుగుతారు. బాగా ధ్యానించండి. మనం ఇది చేయగలుగుతున్నానా? బ్రదర్ నేను ప్రార్థన చేస్తున్నాను, ఎస్. నేను స్తుతి ఆరాధన, ఓకే, వెరీ గుడ్. బైబిల్ చదువుతా, చాలా మంచిది. వాక్యం బోధిస్తా, ఓకే, అన్నీ బాగుంది. ఆత్మలో జీవిస్తున్నావా? ఆత్మలో జీవిస్తున్నానని మీరు చేయి లేపగలిగితే లేపండి. అవును బ్రదర్ నేను జీవిస్తున్నాను. సమాధి వైపు పోవు. ఇక్కడ మాటలు అక్కడ చెప్పవు, అక్కడిది తీసుకొచ్చి ఇక్కడ పెట్టవు, ఈ పుల్ల తీసి ఆ పుల్లలో పెట్టవు. పుల్లలు తీసుకొని తిరుగుతారు ఇక్కడ రందరం ఉందా అని. చూడండి, ఇఫ్ యు ఆర్ ఇన్ ద స్పిరిట్ యూ విల్ నాట్ క్యారీ వేన్ థింగ్స్. పనికి రానిది మోసం ముయో. ప్రైజ్ ది లార్డ్. చూడండి, మనం ఇంతగా ప్రేయర్లో ఉన్నాం, ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాం, కానీ ఆత్మకార్యం లేదు. మరి దేంతో నడుస్తున్నాం? ఈరోజు ఆత్మ మనకు కావాలి. అందుకే ఈ పాట తీసుకున్నాను. ఏ పాట? ఒక్కసారి ఒక్కసారి నన్ను నీవు మన్నించు, నేను పాపిని, నేను ద్రోహిని, నేను పాపిని, నేను ద్రోహిని. ఓ తండ్రి, తండ్రి అని పిలుచుటకు యోగ్యత లేని వాణ్ణి, నా తండ్రి అని పిలుచుటకు యోగ్యత లేని వాణ్ణి. ఒక్కసారి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనం తెలిసి తెలియక పాపంలో జీవిస్తున్నాం. తండ్రి అని పిలిచే యోగ్యత లేని జీవిస్తున్నాం. నేను పాపిని, ద్రోహిని కూడా. నాకు తెలుసు, నేను చేస్తున్నవి కొన్ని నాకు తెలుసు.
సో ఈరోజు మనకు ఆత్మ ఉంటే ఆత్మకార్యమే చేస్తాం. చాలామంది ఇవ్వడానికి ప్రయాసపడుతుంటారు. సో ఒక దిక్కు తగ్గించాము. సో మెనీ థింగ్ దే ఆర్ గివింగ్ సాక్రిఫైజెస్. ఈరోజు చాలామంది దేవునికి ఇది అర్పిస్తా, అది అర్పిస్తా, అలా అర్పిస్తా, ఇలా అర్పిస్తారు. చాలామంది సాక్రిఫైస్, ఒకరు గొర్రె ఇస్తారు, ఒకరు మేక ఇస్తారు, ఒకరు ఆవు ఇస్తారు, ఒకరు దూడ ఇస్తారు, ఒకరు కోడి పిల్లలు ఇస్తారు, పావురాలు ఇస్తారు. బట్ సాక్రిఫైస్, ఇఫ్ యూ హ్యావ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు నీకున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు నడుస్తున్నావు, పరిశుద్ధాత్మ దేవుడితో నువ్వు సావాసం కలిగి ఉన్నావంటే నువ్వు ఏ సాక్రిఫైస్ ఇస్తావంటే, వాట్ సాక్రిఫైస్ యూ విల్ గివ్ మీన్స్ నీ కోపాన్ని ఒక బలిగా సమర్పిస్తావు. కోపం, క్రోధం, ద్వేషం, పగ, కక్ష, లోకరీతిగా నీకున్న చేదు, నీకున్న సమస్త బలహీనతలన్నీ బలిగా సమర్పిస్తావు. సర్దుకుపోవు, మర్చిపోయి బలిగా చచ్చిపోతావు. బలి అంటే సావడం. అవమానంతో సస్తున్నాను, బలి ఉందా? ఉన్నదా? నిన్ననే గొర్రె ఎక్కడో పోయి మొన్న పిక్నిక్ ఎక్కడో పోయినట్ట చర్చికి, ఆడ పోయి గొర్రెను కోసిండట. నేను చూస్తే బాధపడతాను, అందుకే చూస్తలేను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇట్లా చూస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, ఏం బలి ఇవ్వాలి ఈరోజు? నువ్వు గొర్రె ఇస్తే సరిపోదు, నువ్వు 10 మందికి అన్నం పెడితే సరిపోదు. ఏ బలి అయితే ఇవ్వాలి అది లేదు, అది నీ మనసులో ఉంది. అది సైతాన్, అది అదుష్ట ఆత్మను పెట్టుకొని పైకి బలి 2 గొర్రెలు కోసిండక్క, ఉన్న పైసలు దండగా చేసుకున్నాడు. అవునా కాదా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మకార్యము ఆత్మలో నడిచే వాళ్ళు మాత్రమే చేయగలుగుతాం, లేకపోతే చేయలేం. తినడానికి మనం ఏం కోసుకొని తిన్నా ఏం ప్రాబ్లం లేదు. కానీ గాడ్ సేస్ యూ హ్యావ్ టు వాక్ ఇన్ ద స్పిరిట్ నౌ. ఇన్ని రోజులు నడిచావు, ప్రత్యేకంగా దేవుళ్ళో నడిచావు, ఎలా నడిచావో, కానీ ఈరోజు దేవుడు నీ కళ్ళు విప్పుతున్నాడు, నిన్ను పిలుస్తున్నాడు. ఈరోజు నా బిడ్డ అని పిలుస్తున్నాను, నిన్ను నా ఆత్మలో నడువు ఈరోజు అంటున్నాడు. దేవుడు నీకు ప్రమోషన్ ఇస్తున్నాడు. నుంచి ఈ రోజు నుంచి నేను లేవనెత్తాలని చూస్తున్నాడు. నీ ద్వారా గొప్ప గొప్ప కార్యములు దేవుడు చేయాలని కోరుకుంటున్నాడు. దానికి మనం సిద్ధంగా ఉన్నామా అని దేవుడు అడుగుతున్నాడు. సో గాడ్ సేస్ వాక్ ఇన్ ద స్పిరిట్, లివ్ ఇన్ ద స్పిరిట్. నువ్వు వాకులో ఆత్మలో నడిచినట్లు ఆత్మలోనే జీవిస్తావు. నిరంతరం నీతోనే జీవించాలని ఆశ నన్నిలా బ్రతికించుచున్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో మనం ఒకవేళ స్పిరిట్లో, ఆత్మలో మనం నివసించకపోతే, ఇప్పుడు చూడండి, మీరెవ్వరు కూడా దీనికి స్పందించలేదు. ఆత్మలో జీవించడంలో, ఆత్మలో ఆ యొక్క బలిని అర్పించడంలో స్పందించడం లేదు. కాబట్టి ఇక్కడ మనం ఏం రుజువు చేస్తున్నామంటే, మనము ఇంకా శరీరంలోనే జీవిస్తున్నాం. ఆత్మలో నడిచే వాళ్ళు వెంటనే స్పందిస్తారు. అవును బ్రదర్, నేను ఇలాంటి బలి అర్పించాను, ఈ సొగత్ నన్ను కోపంతో ఏదో అన్నది, ఆ సొగత్ నన్ను అవమానపరిచింది, ఆ సొగత్ నన్ను నిందించింది, ఆ సొగత్ చేయని నేరం నా మీద వేసింది. ఇవన్నింటినీ బలిగా తీసుకెళ్ళి దేవుడి సన్నిధిలో అర్పించేసినాను. మళ్ళీ వచ్చింది యూటర్న్ తీసుకొని, ఆమెనే చెప్పింది అన్నమాట యూటర్న్ అని. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. బ్రదర్, నేను అప్పుడో బలి ఇచ్చేసిన, అది ఎవరెవరో తినేసిండ్రు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆత్మలో లేకపోతే ఇంకా శరీరంలో ఉన్నాం. సో ఈరోజు శరీరంలో ఉన్న వాళ్ళందరూ కూడా మరొకసారి ఒక్కసారి నన్ను నీవు మన్నించు, ఈ ఒక్కసారి
ఒకసారి నన్ను నీవు మన్నించు. నేను పాపిని, నేను పాపిని, నేను ద్రోహిని, నేను పాపిని, నేను ద్రోహిని. తండ్రి అని పిలుచుటకు యోగ్యత లేని వాణ్ణి, నా తండ్రి అని పిలుచుటకు యోగ్యత లేని వాణ్ణి. ఎప్పటి వరకైతే మనం ఆత్మలో నడవమో అప్పటి వరకు దేవుడు మిమ్మల్ని కుమారుడు అని కుమార్తె అని పిలువడు. హీ విల్ నాట్ కాల్ యూ సన్, హీ విల్ నాట్ కాల్ యూ డాటర్, హీ విల్ కాల్ యూ మై చైల్డ్. మై చైల్డ్, నా కుమారుడు. బిడ్డవి అంటే చిన్న పిల్లవి, ఇంకా పాలు తాగే పసిపిల్ల. పాలు తాగే పసిపిల్లకు 21 సంవత్సరం ఉన్న అబ్బాయికి తేడా ఉంటుందా ఉండదా? ఉంటది. 21కి అన్ని అర్హతలు వస్తాయి, పెళ్ళిడు వస్తుంది, లోన్ ఇస్తారు, అన్నీ అవుతాయి. ఆయనకి పిల్లలకి ఉండదు, ఏమీ గట్టిగా ఇవ్వరు. అందుకే ఏముండదు మన దగ్గర. సో ఆత్మలో నడవకపోతే రోమిలికి రాసిన లేఖ 6వ అధ్యాయము 1-2 వచనం చదువుకుందాం. కనుక మనము ఏమి చెప్పుదము? ఆ, దైవానుగ్రహము అధికము ఆ, అగుటగాను ఆ. మనము పాపమున జీవింపవలెనని చెప్పుదమా? ఆ, ఎన్నటికి కాదు. ఆ, పాపము విషయమున ఆ, మనము మరణించితిమి కదా, ఆ. మరి పాపములో ఇంకను ఎట్లు జీవింపగలము? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో పునీత పౌలు గారు ఏమంటారంటే, పాపం విషయంలో మనం ఎప్పుడో మరణించాం. ఎంతమంది మరణించారు? ఎంతమంది మరణించారు? పాపం చేస్తేనే లేరా మీరు? అబ్బా, ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. మరణించారంటే పాపం చెయ్యకుంటే ఇంకా పాపమే లేదు వాళ్ళని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తండ్రి వందనం. తండ్రి వందనం. హల్లెలూయా. హల్లెలూయా. సో మనం ఏం చేయాలంటే, పాపాన్ని జయించాలంటే శరీరకంగా జీవించే జీవితాన్ని మరణించాలి. ఇఫ్ యు వాంట్ టు డిఫీట్ ద సిన్, యూ హ్యావ్ టు డై ఆల్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఫ్లెష్లీ లైఫ్. శారీరకంగా జీవితంలో మనము పరిపూర్ణంగా మరణించాలి. అది ఎలాగా? రోమిలికి రాసిన లేఖ 6వ అధ్యాయము 4వ వచనం. కనుక మన జ్ఞానస్థానము వలన మనము ఆయనతో సమాధి చేయబడి, చూడండి, మన జ్ఞానస్థానం, మన బ్యాప్టిజం వల్ల మనం దేవుడితో సమాధి చేయబడి ఆయన మరణము పాలు పంచుకొంటిమి. ఆయన పునరుత్థానం యొక్క పాలును మనం పంచుకున్నాం, మరణాన్ని యొక్క పాలును కూడా మనం పంచుకున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో బాప్టిజం ఎప్పుడైతే మనం బాప్టిజం పొందుకున్నామో అప్పుడే మనం అందరం ఏమయ్యామంటే మరణించాం. దేనికి? పాపానికి. మనం సజీవంగా జీవిస్తున్నాం, కానీ పాపపు జీవితానికి మనం మరణించాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎప్పుడైతే అక్కడ పాపపు జీవితానికి మనం మరణించామో, పునరుత్థానం జీవితానికి, నిత్య జీవితానికి మనము ఆరంభమైనాం. అంటే నిత్య జీవితంలోకి ప్రవేశించడానికి, నిత్య జీవితం జీవించడానికి, మరి పునరుత్థానం యొక్క అర్హత కలిగి జీవించడం అంటే పునరుత్థానం అవ్వడానికి ఆ జీవితాన్ని ఆరంభించాం. వెన్ యూ డై డ్యూరింగ్ ద బాప్టిజం, ఎ ఫ్లెష్లీ లైఫ్, శారీరక జీవితాన్ని ఎక్కడైతే మనం చనిపోతామో అక్కడి నుంచి పరలోక జీవితం ఆరంభిస్తాం. అక్కడి నుంచి పునరుత్థానం ఆరంభమవుతుంది, నిత్య జీవితం ఆరంభమవుతుంది. ఆ జీవితం మన జీవితంలో ఆరంభమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ ఇక్కడ చూస్తే మనము రక్షణ పొందుకున్నాం అంటే ప్రతి ఒక్కరు బాప్టిజం తీసుకున్నాడు పాపం నుంచి రక్షణ పొందుకున్నాడు. అవునా కాదా? బాన్ అగైన్ అంటారు, రక్షణ పొందుకున్నాను అంటారు. సో ఇన్ని జరిగిన తర్వాత కూడా ఇంకా చూస్తే మనం ఇంకా చైల్డిష్ గుణాలే కలిగి ఉన్నాం. అంటే చిన్నపిల్లలాగానే ప్రవర్తిస్తున్నాం. మీరు రక్షణ పొందుకున్నారా? చెప్పండి. ఎస్.
ఎస్ ఎస్ సిస్టర్ రక్షణ పొందుకున్నారా? సిస్టర్ మీరు రక్షణ పొందుకున్నారు? సిస్టర్ మీరు ఇంకా పిల్లల్ని ఇంకా పుల్లలే ఉన్నాయి మన దగ్గర. ఏమున్నాయి? పుల్లలు. నిన్న రాలే అక్క ఆమె చర్చికి, ఆమె పుల్లలు. ఈజీగా అర్థం అవడానికి అనమాట. అది సరియాంతమా అట్లా. ఇంకా చిన్నపిల్లలు కావాలి, కేజీ క్లాస్ పిల్లలు, మమ్మీ ఆమె కొట్టింది అని చెప్పడానికి. నీ గురించి తెలుసు, వీళ్ళు కొద్దిగా సీరియస్గా చెప్తారనమాట, చిన్నపిల్లలు చెప్పినట్టుగా. ఎదిగిన చిన్నపిల్లలు ఇవి. అర్థమవుతుందా సిస్టర్ నా మాటలన్నీ? అర్థమవుతుంది. అయితే మీరు రక్షణ పొందుకున్నారా? ఇంకా పిల్లలేనా? రక్షణ పొందుకున్న పిల్లలం అని చెప్పండి. పొందుకున్న పిల్లలు. ఎంత బాగుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో రక్షణ పొందుకున్నా ఇంకా పసితనం మనల్ని తంతుంది. వెనక నుంచి మనిషి చూస్తే పెద్దగా అయిందాక ఇంకా పోరాడ అలవాట్లు ఉన్నాయి అన్నట్టు. పసితనము తంతుంది. ఆ పసితనం యొక్క సైతాను శక్తి నిన్ను పట్టి తంతుంది. నడువు ఇక్కడ అంటుంది. మనం అదే బతుకుతున్నాం, రక్షణ పొందుకున్నామని చెప్తున్నాం. పసితనం తంతుంది. యువర్ చైల్డిష్నెస్ ఇస్ కిక్కింగ్ యూ. షేమ్లెస్ లైఫ్ యు ఆర్ లివింగ్. ఎస్, కిక్ కిక్ అంటున్నాం. తన్ను నేను అట్లనే జీవిస్తా. రేపు ఆమె రాని మమతారని చెప్పకుండా ఉంటాను. ఆమె కూడా చెప్తా ఉంటుంది. ఈడ ఒకసారి దంటే ఈమెకి చెప్పింది, ఇంకొకసారి దంటే ఆమెకి చెప్పింది. తన్నులు తిని వచ్చి చెప్తుంది ఆమె. ఎవరిదని నిన్ను? సైతాన్. సేటన్ ఇస్ కికింగ్ యూ. నువ్వు అనుకుంటావు నీ అంతటా నువ్వు పోయి చెప్తున్నావు. సాతాన్ని తంతే పోయి చెప్తున్నావు. చేయిపో, బానిసవి నువ్వు. యు ఆర్ స్లేవ్ టు ద సేటన్ బికాస్ యు ఆర్ లివింగ్ ఎ ఫ్లెష్లీ లైఫ్. నువ్వు సావలే, బాప్టిజం పొందుకున్నావు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ముందుగా ఏమొచ్చిందంటే పరిశుద్ధాత్మ రాగానే నువ్వేమైనావు, దేవునికి ఏమవుతున్నావు? పరిశుద్ధాత్మ పొందుకునే ఫస్ట్ థింగ్ వాట్ హ్యాపెన్స్? యు బికమ్ ఏ రిప్రజెంటేటివ్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన తంతున్నాడు వెనుక నుంచి ఒకడు. నేను దేవునికి ప్రతినిధిని. ఓను సేవకురాలు నక్క. ఆయన లేనివన్నీ ఉన్నాయి నీలో. అవునా కాదా? అవును బ్రదర్. ఏ సార్ నువ్వు yes brother. ఇప్పుడు ఇక్కడ రీడింగ్ చదివినా అంతే, మాస్ చదివినా అంతే, మరి పాట పాడినా అంతే గట్టిగా అంతే brother. వాక్యం చెప్పినా అంతే. ఎవడు తంతున్నాడు? సైతాన్. వాడు తంతే మనం చేస్తున్నాం. ఇప్పుడు ఎవరికి బానిసై ఉన్నాం? సైతాన్. సో నువ్వు దేవుడితో ఇప్పుడు చూడండి ప్రతినిధి అయిపోయినావు. మరి యేసయ్య గురించి తెలుసుకున్నావు అనుకో. ఎంతమంది తెలుసుకున్నారు యేసయ్య గురించి? ఆయన తన్నులు తింటున్నాం. చేసేది ప్రేయర్లు ఎంత మంచిదక్క, అబ్బా. మరి బయటకు వచ్చిన తర్వాత చాలాసేపు ఉన్న వాళ్ళు లోపల ఒక్కటేస్తే చేస్తలే అడిగింటున్నా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో యు ఆర్. మరి మనం దేవుడికి దగ్గర అయిపోయినాం. ఇప్పుడు దేవునికి దగ్గర, దేవుని బిడ్డగా పిలువబడుతున్నాం. అయినా మేమందరం ఎవరు పోలిక అంటే మీరు ఏమంటారు ఇప్పుడు? దేవుడి పోలిక. గట్టిగా దేవుడి పోలిక. అయితే మీరు ఎవరు ఉండాలి? దేవుడు ఉన్నాడా? ఇప్పుడు మీరు చేసే చేతలకి ఆయన ఉన్నాడా లేదనేది మీకు బాగా తెలుసా తెలియదా? తెలుసు. అదండి, మిమ్మల్ని డిస్కరేజ్ చేయడం లేదు, సత్యం తీసి బయట పెడుతున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, పావనాత్మ దేవా వందనం. పావనాత్మ దేవా వందనం. ఉన్నాయా వెనక కాళ్ళు ఉన్నాయా? లేదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో యేసు మనకి తన గురించి తెలిపిన తన బిడ్డలుగా మనల్ని మార్చుకున్నా కూడా మనం ఇంకా బలహీనంగా ఉన్నాం. ప్రియ అయిన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో బట్ దేర్ కమ్స్ ఎ మూమెంట్ వేర్ యు మేక్ ఎ డిసిషన్, ఐ ఆమ్ గోయింగ్ టు పుట్ దిస్ ఫ్లెష్ టు డెత్. ఒకరోజు ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం ఎలా అంటే నాలాంటి నిర్ణయం. ఈ శరీరాన్ని చంపేస్తాను. ఈ రోజు నుంచి ఈ శరీరానికి ఎట్టి అవకాశాన్ని ఇవ్వను. ఒకరోజు నిర్ణయం అండి, ఒకటే రోజు. ఈ లోకరీతి ఆశలు, లోకరీతి కోరికలు, లోకరీతి జీవితం, లోకరీతిగా ఏదేదైతే నేను చేశానో ఆ రోజు నుంచి నా ముందు పెట్టి ఏడిపించిన నేను. అందరూ
సారా కొట్టుకెళ్ళకుండా సారా తెచ్చుకోకుండా మానేస్తారు, పోవద్దని. నేను తెచ్చి బాటిల్ ఇంట్లో పెట్టి కూర్చున్నా. 3 నెలలు ఉండే నా ఇంట్లో అది. దాన్ని చూసి నేను బాధపడలే, నన్ను చూసి అది సిగ్గుపడ్డది. ఈడు ఏటర్ నన్ను దాగుతలేదని. హల్లెలూయా, హల్లెలూయా. అవునా కాదు? అవును. ఇప్పుడు ఈ భర్త మీ ముందు నుంచి పోతూ వస్తూ మిమ్మల్ని పట్టించుకోకపోతే ఎట్లుంటుంది? ఒళ్ళు కాలిపోతుంది. దొంగ నా కొడుకు, అప్పుడేమో నా వెనకాలతో చుట్టేవాడు, ఇప్పుడేమో నన్ను పట్టించుకుంటలేడు. వీడికి ఎక్కువైంది, ఒకరోజు చూపెడతాక వస్తే కదా చూపెడతావు. అవునా కాదు? ఇది ప్రతి ఒక్కరికి వచ్చిన రోజే. అట్లా సారా నన్ను చూసి ఏడిచింది. ఆ ఒక్కరోజు అండి, ఆ ఒక్కరోజు మన జీవితంలో వస్తుందా అని ఎదురు చూడొద్దు. అది ఈ రోజే కావాలి. ఆమేన్. మన్నింపు దాన్నే అంటారు. ఇవాళ మన్నింపు చేసి అడిగి మళ్ళీ రేపు పోయి అదే పాంపుటలు చేయబెడితే ఏం లాభం? దాన్ని మార్పు అన్నారు. అవసరానికి మార్పు అంటారు. అవసరానికి మారిపోయే మనుషులం అవుతాం. యూదా ఇస్కరియోతుకు కావాలంటే యేసయ్యని అడిగితే 30 కాదు 60 కాసులు ఇచ్చేవాడు. కానీ పిచ్చోడు వెళ్ళి ఉరేసుకున్నాడు. యేసయ్యని అడగలే. అలా మనం కూడా అది యేసయ్యని అడిగితే ఇస్తాడండి. దానికోసం దొంగతనము అది ఇది లోకరీతిగా జీవించిన అవసరం లేదు. నమ్మకం ఉండాలి. Psalm 37 says, Proverbs 3 says, ట్రస్ట్ మీ, నన్ను నమ్ము. నమ్మకం కావాలి. నమ్మకం లేకే కదా ఇవన్నీ చేస్తుంటాం మనం. అంటే మనం తెలుసుకోవాలి, ఆత్మస్వరేశ్వరు ఉంటే ఆ నమ్మకము ఆయన పైన ఎల్లప్పుడూ ఉంటుంది. ఇవాళ వదలడానికి కూడా బాధ మనకి. అక్క సారా మానేస్తే కాలు చేతులు తిరిగిపోతాయంట అక్క. ఒకడేమంటాడు, సిగరెట్ మానేస్తే దొడ్డికి రాదంట. అన్నీ వస్తుంది నీకు, ఇంకా ఎక్కువ కూడా వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. మా బిడ్డ నాకు 2 పూటలు వస్తాయి మానేసిన తర్వాతనే. ఎందుకంటే తినుడు ఎక్కువ అయిపోయింది కాబట్టి డబల్ అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటేమో టేస్ట్ చేయడంలో పోతుంది, ఒకటేమో కరెక్ట్ టైంకి తినడంలో. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ డిక్లరేషన్ ఆఫ్ ద బ్యాప్టిజం టు బీ ద ఎండ్ ఆఫ్ ద చైల్డ్హుడ్. పసితనం అక్కడి నుంచి, బ్యాప్టిజం ఏ రోజైతే, మారు మనసు ఏ రోజైతే నీకు వచ్చిందో ఆ రోజు నుంచి పసితనం పోవాలి. పసిపిల్లడమ్మ తెలియక చేశాడు అన్న మాట నీ జీవితంలో రావద్దు. ఎందుకంటే నువ్వు ఆత్మని కలిగి ఉన్నావు. చిన్న చిన్న తప్పులు నీ వల్ల కాదు. అనుభవం కలిగిన తర్వాతనే బ్యాప్టిజం వస్తుంది, మారు మనసు వస్తుంది. అందుకే ఒక నూతన వ్యక్తిగా నువ్వు మారుతున్నావు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడి నుంచి నువ్వు ఏమైపోతున్నావు అంటే ఒక యవ్వనస్తుడుగా మారుతున్నావు. ఒక యవ్వనస్తునికి అన్నీ తెలిసి ఉంటుంది. పసితనాన్ని చూసి ఉంటాడు, ఆయన అనుభవించి ఉంటాడు. పసితనం యొక్క తప్పులన్నీ తెలుసు, పొరపాట్లు తెలుసు, ఏ విధంగా తన జీవితం జీవించాడు అవన్నీ తెలుసు. కానీ ఇక్కడ అనుభూతి కలిగిన ఒక యవ్వనస్తుడుగా మారిపోయాం, మార్గదర్శిగా మారుతున్నావు. అందుకే పెద్దోడు అయిపోయాడు, పిల్లోడికి పెళ్లి చేయాలంటారు. ఎందుకంటే ఇక ఇతని జీవితం కొనసాక్కను పోగలుగుతాడు, కాళ్ళ మీద నిలబడ్డాడు ఇప్పుడు అంటాడు. అది అప్పుడు దేవుడు నిన్ను కొడుకని పిలుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మారు మనసు పొందుకున్న బోర్న్ అగైన్ ప్రతి ఒక్కరు కూడా ఏమవుతారు. కానీ ఈ రోజుల్లో బాప్టిజం అలా కాలేదు, ఏదో పేరుకి తీసుకుంటున్నాం. బాప్టిజం తీసుకోవాలమ్మా, తీసుకోవాలి. ఏదో వాడికి ఏం తెలుసు, ఎందుకు తీసుకోవాలి, ఎందుకు తీసుకొచ్చి ముంచుడు సర్టిఫికెట్లు ఇవ్వడు. అది హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళకి ఏం తెలియదు ఏటిది ఇది. మళ్ళీ ఆయన అదే జీవితం. ఎందుకంటే నడిపించే వాళ్ళు సరిగా లేరు కాబట్టి నడిచేవాడు కూడా సరిగా ఉంటాడు. గుడ్డోడు చేపట్టుకొని మరొకడు గుడ్డోడు ఎక్కడికి పోతాడు? ఇద్దరు వాడి చేస్తాడు. అట్లా అయిపోయింది ఈరోజు కథ. నా చర్చిలో 60 మందికి బ్యాప్టిజం, నువ్వు గుడ్డోడు, వాడు కూడా గుడ్డోడే అవుతాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు బ్యాప్టిజం అంటే పసితనం పోతుంది, మొగతనం వస్తుంది, ఎదుగుదల జీవితం జీవిస్తాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. బ్యాప్టిజం అంటే, మారు మనసు అంటే, ఈ రోజు నుంచి నేను గత జీవితం అంటే పాపానికి సచ్చిన, సారకు నేను చచ్చిన, మళ్ళీ నన్ను వెతుకుంటే అది వస్తుందా? మా దోస్తులను ఎవరినన్నా వెళ్ళండి, అరే సాయంత్రం బ్రదర్ ప్యాట్రిక్ బులాయింగ్ అంటే ఊళ్ళో కిచెన్లో బట్టి నడతారు ఒకరొకరు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎవరినైనా మా దోస్తులకి వెళ్ళి చెప్పండి, బ్రదర్కి వెళ్ళి సాయంత్రం ఈ బాటిల్ ఇద్దాం, అరే నే కప్కి చూడదే అంటాడు. అంటే దానికి నేను ఎప్పుడో వదిలేసిన.
ఎప్పుడో వదిలేసి చచ్చిపోయినా, వదిలేసిన కాదు, వదిలేస్తే మళ్ళీ పట్టుకుంటాం. చచ్చిపోయినా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం. యేసువా వందనం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఒకటేసారి వాటికి మనం చచ్చిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి దేవా వందనం. తండ్రి దేవా వందనం. మనిషి సస్తే అక్కడ సమాధి కార్యక్రమాలు ఉంటాయి, తెలుసా? ఉంటుందా? ఏమేమి ఉంటుంది చెప్పండి. సమాధి కార్యక్రమం, ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత సమాధి కార్యక్రమాలు ఉంటాయి. 3 days, 11 days, 40 days, 1 year. మీరు చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ సిస్టర్, కొద్దిగా రివర్స్కి రండి. నువ్వు కూడా కొద్దిగా ఫాస్ట్. గుంతొద్దవి అంటే అది కూడా చాలా దూరం వెళ్ళిపోయినాను. ఇంకా ఇంట్లో చాలా కార్యక్రమాలు ఉంటాయి. ఇంటి ముందు అగ్గి పెట్టి క్యాన్లు పెట్టి ఫైర్ చేస్తారా? ప్రే చేస్తారు. ఇంకా వీళ్ళ ఇంట్లో చచ్చిండ్రు కానీ వీళ్ళు సరిగా చేయలే. పైకి అక్క పోయినావా అది 2 పాటలు వాళ్ళ ముందు, ఇదే మోక మనం పాడతామని అందరు భక్తులం అని తెలుపుకోవడానికి మాట. అబ్బా ఏం ప్రే చేసినావు అక్క, ఏం పాట పాడినావు. చచ్చినప్పుడు కూడా కొంతమంది పేరు సంపాదించుకుంటారు. దీన్నే ఫ్యూనరల్ కార్యక్రమాలు అంటారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సమాధి కార్యక్రమాలంటే సమాధికి తీసుకెళ్ళక మునుపు ఒక వ్యక్తి చనిపోయిన వెంటనే ఏం చేస్తారు? అతనికి మంచిగా ఉండు రాదే, ఎందుకంత తొందర, ఎంటికెళ్ళి లేకపోయినా బుద్ధి. అయితే స్నానం తర్వాత నేను మర్చిపోతున్నాను నీ వల్ల తొందరపాటు, అలా తొందర పడి ఇక్కడ దాకా అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అయితే ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి చనిపోతే అతను ఏం చేస్తారు? మంచిగా సేవింగ్ చేస్తారు, అవునా కాదా? ఇప్పుడు గుర్తుకొచ్చేసి చూడండి, మంచిగా స్నానం చేస్తారు, అవునా కాదు? సో ఆ తర్వాత మంచి బట్టలు వేసి, ఓకేనా? గట్టిగా అవును బ్రదర్, గట్టిగా అవును బ్రదర్. అర్థమైపోయిందా? ఇప్పుడు దీన్ని సమాధి కార్యక్రమాలు అంటారు. ఆ తొవ్వుడుకిప్పుడని తర్వాత. ప్రైజ్ ది లార్డ్. సో మన బ్యాప్టిజం ఈడదాకానే అయ్యింది. ఏడదాకా? గడ్డం గీసుడు, స్నానం చేసుడు, చున్నీ తెల్లది వేసుకునుడు, తెల్లబట్ట కట్టుకునుడు, అన్ని నమూనాలు తీసేయడము. అర్థమైందా? అర్థమవుతుందా? కరెక్ట్గా చెప్తున్నారు బ్రదర్, నాకే అన్నట్టుందా? ఆడదాకానే తయారైనామన్నాడు. ఇంకా ఎవ్వడు సమాధి కాలే అయినవా? అక్క నేను మారుమనసు పొందునా అంటే ఉట్టి షాల్వ్ అనమాట. ఉట్టి పచ్చిగా అవ్వడం. ఎట్లా? నీళ్ళతో పచ్చిగా అవ్వడం. ఫీల్ అయిపోతున్నాం, పచ్చిగా అయినా స్నానం చేసినామని. పరిశుద్ధాత్మదేవుడు ఆడ ఏం రాలే, బుస్సు లేదు. నువ్వు ఉట్టిగా డ్రెస్సే మార్చుకున్నావు, సమాధి కాలే. ఇప్పుడు ఎంతమంది కేవలం సమాధి కార్యక్రమాల వరకే ఉన్నారు? అది చెప్పండి నాకు ఫస్ట్. చేయొచ్చు. నేను చాలా రోజులుండే సమాధి కార్యక్రమాలు చేసుకొని, ఓ మంచి డ్రెస్సు, పాస్టర్ డ్రెస్సు, ఆ డ్రెస్సు, బ్యాగ్ అది ఇది వేసుకొని. ఏది మా బ్యూలా ఇది? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. షీ ఈజ్ డాక్టర్ బ్యూలా. సో అలాగా నేను బ్యాప్టిజం పొందుకొని వెళ్ళిపోయిందేమో, ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతుందేమో, ఈరోజు చచ్చిపోతాం. అది బాధ నాకేసింది, అందుకే అడిగిన. ఇప్పుడు చూసినా కదా పోసావు. ఎంతమంది ఈ కార్యక్రమంలో ఇంకా స్టిల్ యువర్ వెట్? సత్యంగా దేవుణ్ణి ఒకసారి 2 చేతులు పైకెత్తి దేవుని స్తుతించి పాట మరొకసారి పాడదాం. ఒక్కసారి నన్ను నీవు అడుగుదాం హృదయపూర్వకంగా. ఒక్కసారి నన్ను నీవు మన్నించు, ఈ
ఒక్కసారి నన్ను నీవు మన్నించు. నేను పాపిని, నేను ద్రోహిని, నేను పాపిని, నేను ద్రోహిని. తండ్రి అన్ని పిలుచుటకు యోగ్యత లేని వాణ్ణి, నా తండ్రి అని పిలుచుటకు యోగ్యత లేని వాణ్ణి. ఒక్కసారి నన్ను నీవు మన్నించు. ఒక్కసారి నన్ను నీవు మన్నించు. సో అకార్డింగ్ టు న్యూ టెస్టిమెంట్, మనము నూతన నిబంధన ప్రకారంగా మనము కేవలం అది బ్యాప్టిజం కాదు, కేవలం మనం మన జీవితంలో ఆ యొక్క అనుభూతి కలిగి ఉన్నాం, బ్యాప్టిజం తీసుకున్నామని, రక్షణ పొందుకున్నామని, మారుమనసు పొందుకున్నామని, ఇలాగా అన్నీ కూడా మనం ఫీలింగ్స్లో ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీంట్లో సైతాన్ చాలా సంతోషపడతాడు. మీ అనుభవం చూస్తే ఐ ఫీల్ దట్ యు ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్. నువ్వు బిఎడ్ చేసినట్టు నువ్వు అలాంటి టీచర్, బిఎడ్ టీచర్ లాగా నువ్వు అనే అంటే నువ్వు ఏం టీచర్వి? సర్టిఫికెట్ టీచర్వి. ఐ మీన్ అమ్మా, రైట్ ఆర్ రాంగ్? రైట్ బ్రదర్. బిఎడ్ చదువుకొని వచ్చి టీచింగ్ చేయడం వేరే రకంగా ఉంటుంది, బిఎడ్ సర్టిఫికెట్ తీసుకొచ్చుకొని టీచింగ్ చేయడం వేరే ఉంటుంది. ఇప్పుడు మనం ఎలాంటి టీచర్లమో, ఎలాంటి ప్రీచర్లమో, ఎలాంటి వ్యక్తులమో మనకు బాగా తెలియాలి. సో ఈరోజు బలహీనం కాదు, ఇది బలమైన వాక్యం. ఆమేన్. నేను ఇందాకేం చెప్పాను? ఎప్పుడైతే పొరపాటు తెలిసిందో ఆ రోజే ఆనందించాలి. ప్రభువా నీకు వందనాలు. ఎందుకు? సత్యం తెలిసింది, ఈ రోజు నుంచి కరెక్ట్గా నడుస్తా, ఆమేన్. ఆశించలేనన్ని, సాధించలేనన్నిటినీ సాధించే తీర్తా. ఆమేన్. యేసు నామములో యేసు కంటే గొప్ప కార్యములు చేస్తా. ఆమేన్. అలాంటి పట్టుండాలి. అద్భుతాలు ఆశ్చర్యక్రియల కోసం కాదు ఆత్మదేవుడు, నీ రక్షణ కోసం, నీ రక్షణ కోసం. నీకే రక్షణ లేదు, వేరే వాళ్ళకి ఏమిస్తాను? మనమందరం వేరే గురించి, ఫోన్కి మనకు తేడా లేదండి. ఇంతకుముందు ఫోన్ గురించి చెప్పాను, ఇప్పుడు మిమ్మల్ని మీకు చెప్తున్నాను. మీరు వేరేల గురించే అన్ని ఇన్ఫర్మేషన్ పెట్టుకున్నారు. మీ ఇన్ఫర్మేషన్ నీకు తెలుసా? తెలియదు. రేపు మీరు ఏమవుతారో మీకు తెలుసా? మీ జీవితం ఏమైతే తెలుసా? మీ బిడ్డల జీవితం ఏమైతే తెలుసా? మీ బిడ్డలు ఎక్కడికి వెళ్తారో తెలుసా? ఫోన్ ఇంకొకరి నంబర్లు పెట్టుకొని ఉంది. మీ జీవితం కూడా ఇంకోరి కోసం జీవిస్తున్నారు మీరు. ట్రై టు లివ్ ఫర్ యూ. ఆమేన్. నీది నీకే తెలియక నీకోసమే నువ్వు జీవిస్తలేవు. ప్రియమైన దేవుని, నేను రక్షణ లేకపోతే మిమ్మల్ని ఎక్కడ నడిపిస్తాను? నేను దేవుడి సన్నిధిలో లేకపోతే ఎన్ని ఆశ్చర్య కార్యములు దేవుడు ఇలా చేస్తాడు. లోకమంతట్లో ఎక్కడెక్కడ నా అవసరం ఉందో దేవుడు అక్కడల్లా వాళ్ళకు చేసి పెడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. బ్రదర్ మీరు మాకు ఉండాలి బ్రదర్ అంటారు. నేను ఎందుకమ్మా అంట. దేవుడు గొప్పోడు, నేను లేకపోతే ఎవరినో లైనప్ చేసి పెడతాడు. లేదు బ్రదర్ మీరు అట్లా చూడండి. ఒక వ్యక్తి బాగుపడితే ఆ వ్యక్తి ద్వారా ఎందరు కష్టాలు తీరుతాయి మీకు అర్థం కాదు. చిన్న చిన్న వాటికి పెద్ద బహుమానం పోగొట్టుకొని పరిగెడుతున్నాం మనం. పెద్ద బహుమానం. ఈరోజు నేను ఎక్కువ ఏం తినను. ఒకప్పుడు తిండి కోసం ఎంత బాధపడ్డానో నాకు తెలుసు. కానీ ఈరోజు ఎవరికైనా ఒక ఫోన్ చేస్తే ఊహించిన దానికంటే ఎక్కువ తెచ్చిపెట్టే బిడ్డలు ఉన్నారు. ఆమేన్. ఒక్క వ్యక్తి కష్టపడితే మీరు ఒక్కరు కుటుంబంలో దేవుని బిడ్డగా మారిపోతే ఆమేన్. తరమంతా మారిపోతుందండి. ఆమేన్. దీవెనకరంగా మారిపోతుంది. ఆమేన్. సో ఆ దానికోసం మనం బాధపడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఒక్క మరణం అండి సౌలుని పౌలుగా మార్చేసింది. ఒకటే మరణం. పౌల్ సెడ్ ఐ విల్ డై, లెట్ మై ఫ్లెష్ డై. నా శరీరం మరణించును కాక. సీమోన్ పేతురుగా మారిపోయాడు. ఒక్క నిర్ణయం. ఎంత పేతురు అంటే ఎవరనుకుంటున్నారు? యేసు పక్కన కూర్చున్న వ్యక్తి, యేసు స్థాయిని ఈ భూమి మీద తీసుకున్న వ్యక్తి, అదండి పేతురు. సౌలు ఎవ్వరికి లేని అభిషేకం,
ఏసే కూడా అంత గొప్ప అద్భుతాలు ఆశ్చర్యకర. ఏసే ఎవరికి యాంకర్ ఇచ్చి పంపిండు, ఎవరికి పంపలే, కానీ పౌలు పంపించిండు. దే బిల్డ్ అప్ సో మచ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ బికాస్ దే డైడ్ ఇన్ ద ఫ్లెష్. ఈరోజు మన జీవితాలు ఎక్కడ నేనండి, ఎక్కడో తాగుబోతుంది, అడ్రస్ లేదండి. ఏం తీసుకొచ్చింది ఇక్కడికి? ఒక్క మార్పు, ఓన్లీ వన్ చేంజ్. అదే చూస్తాడు. ఈరోజు వరకు అదే ప్రయాసం. ప్రభా కోపం వస్తుంది, కోసేయ్. ఏమంటాడు? మెల్లిగా కొయ్యొద్దు దానికి. పోయిన వారం చెప్పినా కదా, ఈ సైతాన్ అలవాట్లకు రియాబ్ సెంటర్ లేదు. అంటే ఒక హాస్టల్లో వేయడం కానీ బాగుపడడం కానీ అలాంటి దాన్ని ఏం చేయాలి? యేసుడే చర్చ్కి తీసుకుపోతున్నా రోజు అంటే ఆడ మారడు, నిన్ను మార్చేస్తాడు. ఒకడు నేను రోజు చర్చికి తీసుకుపోతున్నానని చెప్పి కొడుకు తాగుపోతు తీసుకుపోతున్నాడు రోజు. అట్లా కొన్ని రోజులు అయిన తర్వాత ఇద్దరు కలిసి తాగేసి వస్తున్నారు. అట్లా అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఈ మరణము ఎలాంటి వ్యక్తులను తయారు చేసిందంటే మోస్ట్ పవర్ఫుల్ పీపుల్ కేమ్ అపాన్ దిస్ ప్లానెట్ ఓన్లీ వెన్ దే డైడ్ ఫర్ ద ఫ్లెష్. శరీరానికి ఎప్పుడైతే మరణిస్తామో, రోమిలికి రాసిన లేక 6:5 చదువుదాం. ఆయన మరణములో ఆ, మనము ఆయనతో ఏకమై ఉండనిచో ఉమ్, ఆయన పునరుత్థానములో కూడా ఉమ్. మనము తప్పక ఆయనతో ఏకమై ఉందుము. ఆ మహిమ గల పునరుత్థానం పొందుకుంటాం మనం కూడా. ఎక్కడ? యేసయ్య శరీరంలో మరణించిండా లేదా? మరణించిండా? మరణించు. సిల్వలో నాకై కాల్చెను యేసు. మరణించిండా? మరణించిండు. అందరు చెప్పండి, మరణించిండా? మరణించిండు. మీరందరు మరణించాలా లేదా? మరణించు. శరీరకంగా అందరూ మరణించారు, అందరూ. మరి యేసే సమాధికి వెళ్ళిండు కదా, వెళ్ళాడు. శరీరం వెళ్ళింది కదా, వెళ్ళింది. మనం కూడా వెళ్ళాలి. యేసే పునరుత్థానం అయిందా? అయినాడు. సస్తేనే కదా పునరుత్థానం. అవును. మీరు సావనే లేదు, మీకెక్కడ పునరుత్థానం? ఓ మాకు పునరుత్థానం ఉంది, నీకు అస్సలు లేదు. నువ్వు ఇంకా శరీరంలో సావనే. సావలే. అంతే. ఉట్టి సమాధి కార్యక్రమాలు అయినాయి అంతే, కానీ ఇంకా సావలే. అది అంటారు కదా, సావక ముందు పెట్టెను తయారు చేసి పెట్టుకున్నాను, అట్లా బతుకుమన్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సస్తేనే ఆ మహిమగల పునరుత్థానం, లేకపోతే లేదు. ఇది ఆత్మ మాట. ఇఫ్ యూ డోంట్ డై, నో రెజరెక్షన్. జీసస్ సావకపోతే రెజరెక్షన్ ఉంటుందా? ఉండండి. మరి నువ్వు చచ్చినావు అక్క, సావు అంటే దేంట్లో? శరీరంలో. ఆమేన్. ఆమేన్. సో ఈరోజు మనం అందరం చచ్చిపోవాలి. ఈ రోజు నుంచి శరీరకారం లేనే లేదు. ఆమేన్. బ్రదర్ ఒక్క సాయంత్రం బ్రదర్ మోజస్ బ్రదర్ పిలిచిండు, రేపటి నుంచి అయిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అవిశ్వాసం అన్నది మన జీవితంలో రాకనే కూడదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. సో నేను ఎప్పటి వరకు అయితే ఈ శరీరంలో జీవిస్తున్నానో అప్పటి వరకు యేసయ్యకి నేను రిప్రజెంటేటివ్ని కాను. ఆయన పోలికలో నేను నిలబడలేను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నేను ప్రార్థన చేస్తున్నాను, ఇంకా ఫ్లెష్లో ఉన్నాను. నేను స్తుతి ఆరాధన చేస్తున్నాను, ఇంకా ఫ్లెష్లో ఉన్నాను. నేను వాక్యాన్ని బోధిస్తున్నాను, ఇంకా ఫ్లెష్లో ఉన్నాను. ఎప్పటి వరకు అయితే నేను ట్రాన్స్ఫార్మ్ కాను, మారును, అప్పటి వరకు నేను ఇంకా ఫ్లెష్లో ఉన్నాను. ఎప్పుడైతే ఆత్మలో మారిపోతాను, ఎప్పుడైతే శరీరకంగా మరణిస్తాను, అప్పుడు నేను ఆత్మకార్యం చేస్తున్నాను. ఆత్మలో తన యొక్క కొడుకుగా నేను ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. సో అందుకే పునీత పౌలు గారు అంటారు, ఏమంటారు? గలీషియన్స్ చాప్టర్ 5:16 చదువుకొని ముగించుకుందాం. డు నాట్ గివ్ వే టు ద డిజైర్ ఆఫ్ ద ఫ్లెష్ అంటాడు. నేను చెప్పున్నది ఏమనగా, ఆ. మీరు ఆత్మయందు నడుచుకొనుడు, ఆ, శారీరక వాంఛలను తృప్తిపరచుటకు యత్నింపకుడు. చూడండి, ఫ్లెష్కి అవకాశం ఇవ్వకు. శారీరకంగా జీవించడానికి ఎలాంటి ప్రయాసాలు, ఎలాంటి అవకాశాలు నువ్వు క్రియేట్ చేయకు, ఇవ్వకు అంటాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది ప్రైజ్ లార్డ్. ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో రేపు సండే ఎంతమంది ఫ్రీగా ఉన్నారు? వన్ డే పిక్నిక్ పోదాం అనుకుంటున్నా.
బ్రదర్ 1 డే వర్డ్ పెట్టండి, మీరు 2 గంటలు చెప్తే మాకు అర్థమైతలేదు, మాకు సరిపోతలేదు. కొంతమందికి ఫ్రైడే 2 నుంచి 4 గంటల వరకే ఎక్కువైపోయింది. అవునా కాదా? ఉన్నమాట చెప్పండి. ఎందుకంటే శరీర కార్యాలు ఇంకా మిగిలి ఉన్నాయి కాబట్టి, ఇంకా ఉన్నాయి బయట. అంటే మన రెస్పాన్సిబిలిటీ. కానీ కాదు, మాకు ఫుల్ డే పెట్టండి బ్రదర్, మాకు సరిపోతలేదు. అది ఎవరంటారు తెలుసా? ఆత్మలో ఎదిగే బిడ్డలు మాత్రం అంటారు. వాళ్ళకి సరిపోదు, ఎందుకంటే ఉట్టి ఆహారంతో వాళ్ళు బతకరు, వాళ్ళకి దేవుడి మాటనే ఎక్కువ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మీరందరూ అన్నీ ఉన్నారండి, నేను నమ్ముచున్నాను. మీకోసం నేను చప్పట్లు కొడతాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీరు మంచి ప్రార్థన పరులు, స్తుతి ఆరాధన వీరులు, వాక్యం బోధించే వాళ్ళు, ఆత్మలో ఎదిగిన వాళ్ళన్నీ కూడా నాకు తెలుసు. కానీ అయినా ఇంకా అబద్ధం చెప్తున్నారు. అయినా ఇంకా ఇది ఒక్కడు చాలు. అవునా? ఇంకా చెప్పాలన్నా ఏదైనా? అవునా కాదా? అవును బ్రదర్. చూడండి, అంటే ఇంకా అబద్ధం చెప్తున్నారు. చాలామంది వాళ్ళ కుటుంబ రక్షణ కోసం ప్రార్థన చేస్తారు, మళ్ళీ బయటకు వచ్చి అదే పనులు చేస్తుంటారు. బా, మీ మమ్మీ ఏం ప్రార్థన చేస్తుంది అబ్బా అంటే, నీకేం తెలుసు? తర్వాత చూడు సాయంత్రం మా డాడీని వేసి ఎట్లా కొడుతుందో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో వాళ్ళకి ఎందుకంటే ఇంకా పాస్ట్ నుంచి, గత జీవితం నుంచి, పాపిష్టి జీవితం నుంచి ఫ్రీడము శాంక్షన్ కాలే, కంట్రోల్లో ఉంది. ఇంకా ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చింది, కానీ సాతాన్ నుంచి మనకు ఫ్రీడమ్ రాలే ఇంకా. సో ఈరోజు మీరందరూ ఫ్రీ అయిపోయినారు. మీ అందరినీ కూడా దేవుడు ఈరోజు దీవించి ఆశీర్వదించబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే మీరు ఆత్మలో జీవించడానికి ఆరంభిస్తారో ఆ రోజు నుంచి ఆ గత జీవితం ముగిసింది, నూతనమైన జీవితము మీ జీవితంలో ఆరంభమైంది. ఎప్పుడైతే నూతనమైన జీవితం ఆరంభమైందో ఆ రోజు నుంచి ప్రతి క్షణము పరిశుద్ధాత్మ దేవుడు టోటల్ కంట్రోల్లో పెడతాడు నిన్ను. నీ అంతటా నువ్వు ఇట్లా వాలలేవు, పడిపోలేవు. నీకు నిద్ర కూడా రాదు. అందరికీ నిద్ర వస్తుంది, నీకు నిద్ర రాదు. నీకు ఆకలి వేయదు, నీకు చెమటలు రావు. నువ్వు ఇక్కడ ఏసీ లేకపోయినా నువ్వు అన్నీ చేస్తావు. ఎందుకంటే యు ఆర్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. నీకు వాతావరణంతో సంబంధం ఉండదు, ఆకలితో, బాధతో, డబ్బుతో, దేంతో సంబంధం ఉండదు. కేవలం ఆయన ఇష్టంతో, చిత్తంతో సంబంధం. ఆయన అంటే నువ్వు అన్నీ చేయగలుగుతావు, రానివన్నీ ఇక్కడ తీసుకురాగలుగుతావు. ఆ రీతిగా దేవుడిని దీవిస్తాడు. సో అప్పుడు ప్రతి ఒక్క దాన్ని ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మ కంట్రోల్లో ఉంటావో ఈ లోకమంతా నీ కంట్రోల్లో ఉంటుంది. నువ్వు ఏది ఎప్పుడు కావాలంటే అప్పుడే జరిగిస్తావు. ఎందుకంటే అవన్నీ స్టాండ్ బైలో ఉన్నాయని నీకు తెలుసు. నువ్వు అట్టి పండు తినాలన్నా, మామిడి పండు తినాలన్నా, జ్యూస్ తాగాలన్నా, ఏది కావాలన్నా నీకు అన్నీ తెలుసు. నువ్వు ఈరోజు ఈ వాచ్ నీకు కావాలంటే ఆ వాచ్ వస్తుంది, ఆ డ్రెస్ కావాలంటే డ్రెస్ వస్తుంది, ఆ బండి కావాలంటే బండి వస్తుంది. ఏది కావాలన్నా నీకు తెలుసు నీ దగ్గర ఉంది అని. ఎందుకంటే నీకు అన్నీ తెలుసు కదా. నీకు తెలుసు, నేను ఒక ఫోన్ చేస్తే ఇది వస్తుంది, ఒక ఫోన్ చేస్తే అది వస్తుంది, ఒక ఫోన్ చేస్తే అది. సో ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు? అవసరము ఉంటేనే, అనవసరంగా ఏది ఎక్కడికి వెళ్ళవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో అలాంటి కంట్రోల్ ఉంటుంది. సో ఆ కంట్రోల్లో నువ్వు పూర్తిగా ఉంటావు కాబట్టి నీకు ఎలాంటి బాధ ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తండ్రి దేవా వందనం. సో ఎప్పుడైతే నువ్వు కంట్రోల్లో ఉంటావో పాపానికి ఏ మాత్రం ఇంత స్థలము కూడా దొరకదు. సినిమాకి పోతావు సిస్టర్, టికెట్ నేను తీస్తా, మీరు వెళ్ళండి బ్రదర్, నాకు ప్రేయర్ ఉంది సాయంత్రం. ఏం కాదమ్మా, 6 o'clock నేను రాలేను బ్రదర్, మళ్ళీ ఎల్లుండి ప్రిపరేషన్ ఉంది, నాకు 2 పాటలు చేయాలి. అజ్జే ఏమేమి ఎప్పుడు ప్రేయర్ అంటూ ఉంటుంది. చూడండి, నీకు ఖాళీ ఉండదు అక్కడ. అదే ఖాళీ ఉంటుంది సినిమా. ఎన్ని టికెట్లు ఇస్తారు? 2. మా ఆయనను కూడా తీసుకొస్తా, తెచ్చుకో. నువ్వు పోయే, ఆయన కూడా పోయే, చాలామంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో మీ లైఫ్ కేవలం పరిశుద్ధాత్మ కంట్రోల్లో ఉంటుంది. మరి అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ మీలో సంచరిస్తూనే ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. ఈ సందేశాలు మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి.
ఈ సందేశాలను షేర్ చేయమని ప్రభువు నామమున ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ.